గడవ చేతులు కడుపుతుంది చూసిరు కదా. నేను బురద ముడతానా అయినా మన కంటికి కనబడే క్రిములు ఉంటాయి. గడవ సబ్బుతో చేయగలుగుతుంది. అంటే మీరు కూడా ఇల్లు శుభ్రం ఉంచాలి. చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు వీళ్ళకు మందేయాలి. అది కూడా పైరెప్ప ముట్టద్దు, కిందరెప్పిట్లా అనేయాలి. ఇప్పుడు ఇప్పటిదాకా మా కంపౌండర్ కూర్చోబెట్టేసి మీకు ఏ రాదు పడుకోబెట్టే. ఫస్ట్ 10 రోజులు చాలా చాలా ముఖ్యం. అటనికి ఇంకా 30 రోజులు కూడా జర కాపాడితే మంచిది. రెండవది దస్తీలు ఇసటి అర్జెంటుగా ఇప్పుడు కొనుక్కోరు 4 కొనుక్కొని చూడు తలతల పెడుతుంది. మా సాకలో ఎంత మంచిగా వీడు మీరంతా విండి ఆరేసుకోరు. రేపు పొద్దుగాల ఇవ్వాలి మీరు ఏం చేసేది లేదు. అన్నీ చెప్పుకుంటారు కానీ మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ ఓసారి ఇటు చూసి ఇటు చూస్తారండి. ఇంకోటి ఇంకో పక్కన చూడు ఇందులో ఇట్లా 10 రోజులు నెత్తురికలు స్నానం చేసేది లేదు, మొక్కడికి నీళ్లు కొట్టుకునేది లేదు, సబ్బు పెట్టేది లేదు. ఇదే మంచి లక్ష్మణ్ జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో పావని కంటి ఆసుపత్రి అదేవిధంగా ఆపి మరియు రోటరీ స్వచ్ఛంద సంస్థల మిత్రుల సహకారంతో గత 32 సంవత్సరాలకెళ్ళి చేస్తూ ఇది 33వ సంవత్సరంలో అడిగిన సందర్భం. ఈ 33 ఏళ్ళకెళ్ళి కూడా నిరంతరం ఈ కంటి ఆపరేషన్లు కొంతమంది పేదవాళ్ళు కావచ్చు, కొంతమంది పరిచయస్తులు ఉన్నవాళ్ళు వస్తే ఉచితంగా చేయడం జరిగింది. దీంట్లో కొన్ని వేలాది ఆపరేషన్లు చేసినాం. ఆ లిస్టులు కూడా ఉన్నాయి. అయితే చేస్తున్న సందర్భాల్లో మరి ఇన్ని ఆపరేషన్లు చేయాలంటే ఎప్పుడు కూడా ఒక్కరితో కాదు. నేను మొదలుపెట్టినప్పటి నుంచి వరంగల్ ప్రాంతానికి చెందిన డాక్టర్లు కావచ్చు, మంచిర్యాల డాక్టర్లు కావచ్చు, కరీంనగర్ నుంచి జగిత్యాలలో కొందరు డాక్టర్స్, కంటి డాక్టర్లు, కామారెడ్డి, నిజామాబాద్, ఈ రకంగా నాకున్న మంచి సత్సంబంధాలతోటి అప్పుడు చాలామందికి సేవా దృక్పథం ఉంటుండే 3 దశాబ్దాలు. మేము అందరం కలిసి చేసేవాళ్ళం. ఒక్కొక్క నాడు 150 ఆపరేషన్లు చేసిన. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రపంచం లోపల ఎంతమంది అయితే ట్రీటబుల్ బ్లైండ్నెస్ అంటే ఇట్లా ఆపరేషన్ చేస్తే చూపచ్చేటోళ్ళు ఎందరు ఉన్నారో అందులో సగం మంది భారతదేశం ఉన్నారు. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ఇంకా కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నాయి, కొందరు డాక్టర్లు చేస్తున్నారు. మరి ఇక్కడ జగిత్యాల్లో దాదాపు 12 సంవత్సరాల నుంచి నాకు తోడుగా తమ్ముడు డాక్టర్ విజయ్ గారు, వారి సతీమణి కూడా ఈ మధ్యలో జాయిన్ అయ్యారు, డాక్టర్ గీతిక, వాళ్ళతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది, మా రక్త పరీక్షలు చేసే నారాయణ కావచ్చు, మిగతా కాంపౌండర్లు, సిస్టర్ అమ్మలు, మా అద్దాల దుకాణ పోళ్ళు, మా అద్దాల దుకాణ పిల్లలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వేరే అయినా ఇటువంటి టైంలో వచ్చి పనిచేస్తూ మా ఆయమ్మలు మీరు చూసిన ఎంత సాఫ్ ఉంచారు. మా ఆయమ్మలు, సిస్టర్ అమ్మలు వీళ్ళందరి సహకారంతో దాంతో పాటుగా మరి నా మీద నమ్మకంతో ఇటు పేషెంట్ల పిల్లగాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక మా సురేంద్ర అన్న, శేఖర్ అసంటి మా కౌన్సిలర్లు వచ్చారు, అందరు తీసుకొచ్చారు. ఆ ప్రతినిధుల సహకారంతో, పెద్దల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మా మీడియా మిత్రులు కూడా నిరంతరం చేస్తున్న సేవల గురించి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే తెలియజేయడం నేను చేస్తాను ఎట్లయినా అందరూ తెలుసు. 32, 33 ఏళ్ళు నాకు ఇక్కడ పుట్టిపోయిండు అని నాకు ఇక పబ్లిసిటీ అవసరం లేదు. కానీ ఇది రేపు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఇంకా మిగతా డాక్టర్లు కూడా, మిగతా చోట్ల స్వచ్ఛత కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు ముందు రావాలి. మరి ఈరోజు మీరు చూసిండ్రు, ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా మందులు అవన్నీ ఇవ్వడం జరిగింది.
కొంతవరకు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. మేము అప్లికేషన్ పెడితే ఓ 2,000 రూపాయలు ఇస్తారు. ఇక మీకు తెలుసు 2,000 జ్వరం వస్తే 2,000 వడిసిపోతున్నాయి. సో ఆ 2,000 ఏడుక దాస్తే మీకు తెలుసు. కానీ అది కూడా మేము దగ్గర 2 ఏళ్ళే ఇదివరకు ₹1 కూడా తీసుకోలేదు. అది ఏదైనా ఉంటే సర్కార్ దగ్గర కాగితం బరాబర్ ఉంటుంది. కానీ నేను రాజకీయాలకు వచ్చిన కాబట్టి బురద పుష్టాలు బాగా తయారవుతారు. ఓ లీడర్ అని కూడా దున్నపోతులు ఎక్కువ ఉంటాడు. వాడు చెప్తుంటే నాకు అమెరికాకి వెళ్ళి పైసలు వస్తాయని చెప్పి అట్లా వచ్చేమంటే అందరు చెప్తారు చేస్తే మంచిగానే ఉంటుంది. మరి కొందరు అంటారు అంతా ఓట్ల కోసం. మరి 33 ఏళ్ళ కింద ఏం ఓట్లు? ఇవాళకి సినిమాల పిల్లలు లచ్చవకి చేసిన నాకు ఇక్కడ ఓటు ఉందా? కానీ జైన్ ఉన్నాడు పెద్ద మనిషి, ఓటు ఉందా? అన్ని ఓట్లకనే కాదు, కొంత దగ్గర వాళ్ళకి ఎక్కువ చేస్తాం. దూరపోళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటే వస్తే చేస్తాం. ఒకళ్ళిద్దరైతే ఆంధ్ర భాష కనబడ్డది నాకు, అంతేనా? నీది కూడా అట్లా. కాబట్టి ఈ సేవ చేస్తున్న సందర్భంలో నాకు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ నాయకులు, రాజకీయాలకు అతీతంగా జైత్యాలకు సంబంధించినంత వరకు నేను పేర్లు చెప్పగాని మాజీ మంత్రులు చేసిన వాళ్ళు కూడా వ్యక్తిగతంగా నా మీద ఎన్నడూ ఇట్లాంటి వాటిలో విమర్శించలే. జైత్యాల ఎలా పెద్ద పెద్ద మాజీ మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు, ఈ నడిలో కొత్త తరం నాయకులు, కొత్త తరం యూత్ వాళ్ళకి ఇక్కడ చూసి బురద చల్లాలి. సంజయ్ కుమార్ ఏమన్నా అంటే మాది అందరు చూస్తారు కావచ్చు ఏమన్నా అని అంటే ఈ రకం మాట్లాడుతాను. నా జీవితం తెలిసిన పుస్తకాలు లెక్క. ఈయన సర్కార్ వల్ల చదువుకున్నా, పెద్ద వకీల్కి పుట్టినా, 100 ఎకరాల ఆసామిని, ఈ బంగ్లాలని నాకేదో చిల్లర దందాలు చేసే అవసరం లేదు. కానీ మాట్లాడి ఆడికే సంబరపడుతుంటారు. నిజంగా కూడా వాళ్ళని నమ్మితే నా దవాఖాన గిట్టెట్లుతుంది. నేను గింత తిరుగుతున్నా అని తెలిసి కూడా నన్ను ఎట్లా గెలిపిస్తారు? మళ్ళీ కూడా మీరు గెలిపించారు. తప్పకుండా ఇక్కడ రాజకీయాలకు అతీతంగా ఈ హాస్పిటల్లో కుల మతాలకు అతీతంగా మనం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. మరి మీ అందరి సహకారం, ఆ భగవంతుని ఆశీర్వాదం, మా కాశ్యప్ బావ, సుధాకర్ అన్న పెద్దల ఆశీర్వాదాలు, అమెరికాలో జగనన్న అని ఉంటాడు, వారు చాలా వాటికి సేవ చేశారు. అయితే అనుకుంటారు వారి ఆపరేషన్లో పంపిస్తారు అనుకుంటారు. అట్లా ఏమి ఉండదు. అట్లాంటి పెద్దల సహకారం, ఆశీర్వాదంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అన్నిటికీ మించి వైద్య వృత్తిలో ప్రజలకు కూడా తెలుసుకోవాల్సి